హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఇవాళ మన రెసిపీ పనసపొట్టు కూర అంటే ట్రెడిషనల్ కర్రీ అండి. కార్తీక మాసంలో స్పెషల్గా చేసుకుంటాం, శుభకార్యాలు కూడా చేసుకుంటాం. ఇది చేసుకునే విధానం చూస్తాం. కావాల్సిన పదార్థాలు చూస్తారండి. హాయ్ సుజాత గారు. హాయ్ కృష్ణవేణి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా. ఏం చేస్తున్నారు స్పెషల్? పనసపొట్టు కూర. నువ్వే చెప్పావు కదా ఈ కూర కూర చేస్తున్నాను. నువ్వు ఎలాగో సమయానికి వచ్చావు, నీ చేతితో చేసి చూపించలేదు. నేర్చుకున్నారు కదా. లేదు పర్లేదు, నువ్వు చేసి స్పెషల్ అనండి. టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. అవునండి, నేను కావాల్సిన పదార్థాలని సిద్ధం చేసుకున్నాను. ఏమైనా తక్కువ ఉన్నాయేమో చూడు ఒకసారి. ఓకే అండి. ఈ పనసపొట్టు తీసుకొని 3-4 సార్లు సాల్ట్ వేసి వాష్ చేసి పెట్టుకున్నాను. అంతేనండి. మినప్పప్పు వడియాలు, డబుల్ బీన్స్ రాత్రి నానేసి బాయిల్ చేసి పెట్టి మీరు స్పెషల్ గా మళ్ళీ యాడ్ చేసేది. పచ్చిమిర్చి, అల్లం తురుము, ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు, ఒక చిన్న ఉసిరికాయంతో చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, మినపప్పు కూడా సిద్ధం చేసి పెట్టాను. పసుపు, కారం, ఉప్పు, పల్లీల నూనె సిద్ధం చేశాను. ఇంకేమైనా కావాలంటే చెప్పు. ఇవేనా? అంతేనండి. ఓకే, ఇంకా సాల్ట్ వేస్తావా? నువ్వే సాల్ట్. వాటర్ వేస్తానండి. అది ఇది 1/2 కిలో పనసపొట్టు తీసుకున్నాము. ఇందులో వాటర్ వేసారా? వేసానండి. ఓకే, తొందరగానే ఉడికిపోతుందండి ఇది. ఇవన్నీ సిద్ధం చేసుకుంటూ కృష్ణవేణి గుర్తు చేసుకున్నాను. అన్నీ వచ్చేసాను కరెక్ట్ గా ఆ టైంకి వచ్చేసాను. అదే సంకల్ప బలం అనుకుంటా. ఇంకేమేయాలి చెప్పు. కొంచెం ఆయిల్ వేయండి. 1/2 స్పూన్ అయినా? 1/2 స్పూన్ వేయండి. 1/2 స్పూన్ ఆయిల్ వేసి సరిపోతుందండి. ఆయిల్ ఎందుకో పొడి పొడిగా వచ్చే కదా. పసుపు కూడా వేస్తానండి. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. అన్నీ కదా, ఇంకేం అక్కర్లేదు కదా. ఇంకేం అక్కర్లేదు కదా. అన్ని తెచ్చి పెట్టుకున్నాను. ఇంకేమైనా పనసపొట్టు గురించి లాభాలు చెప్పండి ప్రేక్షకులకి. అయినా నీకు తెలియని లాభాలు ఉంటాయి. నువ్వు పనసపొట్టులో పుట్టి పనసపొట్టులో పెరిగావు కదా. అయినా కానీ మీరు హెల్త్ టిప్స్ చెప్తారు కదండి, ప్రేక్షకులు చెప్పండి. మొన్న చెప్పాను, పనస బిర్యానీ చేశాను. ఆ బిర్యానీలు కూడా కొన్ని ఉపయోగాలు చెప్పాను. ఒకవేళ ఇంకేమైనా నీ కోసం ఒక 2-3 ఉపయోగాలు చెప్తాను. చెప్పండి. ఈ పనస పొట్టులో క్యాలరీస్ అనేది తక్కువ ఉంటాయండి. క్యాలరీస్ తక్కువ ఉండటం వలన మనం బరువు ఎలాగో దొరుకుతాం. బరువు నియంత్రణలో ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన బీపీ, షుగర్ కూడా నియంత్రణలో ఉంటుంది. కాకపోతే థైరాయిడ్ ఉన్నోడు మాత్రం దీన్ని కొంచెం తక్కువ అవాయిడ్ చేయాలంటారా? అవాయిడ్ చేయడం, అలర్జీ ఉన్నోడు అవాయిడ్ చేయాలి. థైరాయిడ్ కూడా తగ్గిస్తుంది. కొంతమంది శరీర తత్వాలను బట్టి థైరాయిడ్ ఎక్కువ ఉంది అంటారు. కానీ మామూలుగా జనరల్ గా ఉండే బాడీకి అయితే మనం తీసుకోవటం వల్ల థైరాయిడ్ తగ్గుతుంది. ఉడికేటానికి టైం పడుతుంది కదండి. ఏదైనా మంచి విషయాలు చెప్పండి. మీరు మంచి మంచి విషయాలు చెప్తారని నేను పద్దాక మీ దగ్గరికి వస్తా ఉంటాను. నువ్వేం మంచిదాన్ని కదా కృష్ణవేణి, నీకెందుకు మంచి మాటలు. భలేవారండి బాబు. మంచివారు నిదానంగా తగ్గి ఉన్నట్టు కనిపిస్తారండి. అలాంటి వారి మీద పదే నిందలు వేస్తుంటారు. అది మంచిది కాదు కదా. ఇప్పుడు ఎవరైనా మనసుని గాయపెట్టకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సముద్రపు అలలు ఉన్నాయి, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ ఎప్పుడు ఆహ్లాదాన్ని కలిగించు కదా. అప్పుడప్పుడు కొన్ని చెడు వార్తలు కూడా మనం ఉంటాం కదా. ఇప్పుడు సముద్రంలో నీళ్ళలో ఒక రాయి ఇట చాలా సులభం కదండి. కానీ ఆ రాయి ఎంత లోతుకు పోయిందో మనం తెలుసుకోవడం కష్టం కదా. సో అలా మనసును కూడా ఇతరులు తగ్గి ఉండాలి కదా అని మన మనసును బాధ పెట్టకూడదు. ఏదో నోరు ఉంది కదా అని అనవసరంగా మాట్లాడకూడదు. నచ్చిందా మంచి మాట? నచ్చిందండి చాలా. కుదిరినేమో చూడు ఒకసారి. నీకు రాగానే పని చెప్పేస్తాను కదా ఈరోజు. పర్వాలేదండి, కలిసిమెలిసి పని చేసుకోవడమే. పోయిసారి చాలా బాగా చేశారు. కృష్ణవేణి కనిపిస్తే బాగుండు అనుకుంటూ ఉన్నాను. నేను ఏ టైంలో సంకల్పం చేసుకున్నా కానీ కరెక్ట్ గా ఈ టైంలో నాకు ప్రత్యక్షం అయిపోయాయి. మీరు అనుకున్నగానే ప్రత్యక్షం అయిపోతారు. అలా ప్రేమ వల్ల అలా ప్రత్యక్షం. ఫంక్షన్కి వెళ్ళి ఇలా వచ్చేసానండి. మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చేసాను. మీ మంచి మాట ఏదైనా చెప్తారేమో విందామని వచ్చేసా. నేను ముందే చెప్తున్నా కదా, నువ్వు ఎప్పుడు మంచిదాన్ని. నీకు ఎప్పుడు మంచి వాళ్ళకి మంచి మాటే వస్తాయి. అంతే అండి. ఉడికిపోయిందండి. ఉడుతుంది కదా, ఉడగినది ఇది తాలింపు ఆపేసాను. ఉడగిన గురించి ఇక చల్లారాలేమో కదా. చల్లారాలి. ఈలోపు మనం పోపు పెట్టేయచ్చాను. ఆయిల్ ఏమంటారా?
ఇక్కడ నేను పల్లీల నూనె తీసి పెట్టాను. పల్లి ఆయిల్ అయితేనే బాగుంటదండి. పప్పు నూనె కూడా వాడుకోవచ్చు కదా? వాడుకోవచ్చండి. ఒక 5-6 స్పూన్లు టేబుల్ స్పూన్. ఈ కర్రీకి ఆయిల్ కంపల్సరీ ఎక్కువే పడుతుందండి. మళ్ళీ మనం కావాలంటే పోపు పెట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. మన చేతికి ఆయిల్ అంటుకుంటేనే కర్రీ కుదిరినట్టు తెలుస్తుంది. మరి ఇంకొంచెం సరిపోద్దండి, చూసుకుని వేసుకోవచ్చండి. పనసపొట్టు అండి ఇలా ఉడకబెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకోవాలి. చల్లార్చిన దాన్ని పిండి వేసుకోవటానికని పక్కన పెట్టాము. బాండీ పెట్టి ఆయిల్ పెట్టామండి. తర్వాత వడియాలు వేసుకోవాలండి. వేంపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మినపప్పు వడియాలి. మినపప్పు వడియాలండి. ఒకవేళ అందుబాటులో లేకపోతే పెసరపప్పు వేసుకోవచ్చు. ఏవి అందుబాటులో లేకపోయినా పర్వాలేదండి. అంటే ఆప్షన్. ఇవి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటదండి. ఉత్తి కూడా వండుకుంటారండి. అవి ఒక్కటే వండుకుంటారు. ఉత్తి కూడా ఏదంటారు, మామూలుగా మసాలా పెట్టి వండుతారండి వడియాల్ని. చేస్తామండి మళ్ళీ చేసి చూపించాను. జీడిపప్పు వేస్తావా? పల్లీలు కూడా వేపుకుందామండి. అట్లానే 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నా. 2 టేబుల్ స్పూన్లు వేసానండి. కొంచెం పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి కూరకి. క్రిస్పీగా ఉంటుంది. ఆవాలు వేస్తున్నానండి 1 స్పూను. 1/2 స్పూన్ వరకు ఆవాలు. మళ్ళీ మినప్పప్పు అండి స్పూన్నర వేసానండి. శనగపప్పు 1 స్పూన్ వేసి అన్నీ ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకోవటమేనండి. 5-6 చిలికలు పచ్చిమిర్చి. అల్లం తురుమండి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుము. ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ ఎంత వేస్తున్నారు? కొద్దిగా 1-2 ఇంచెస్ వేస్తున్నారా? ఓకే. కరివేపాకు అండి. కరివేపాకు అంటే భయం. ఏం పేదలండి, కడిగి ఆరవేస్తారు కదా, అదే తడిగా ఉంటే కొంచెం స్వెట్టపడమంటారు. ఆరబెట్టి పెట్టి అందుకనే ఏమవ్వదండి. సరే, ఒక 3-4 ఎండుమిర్చి వేసానండి. 3-4 ఇంగు వేసేయండి. 1/2 స్పూన్ వరకు ఇంగువండి. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి. పసుపు వేస్తానండి. సరిపోతుందా? చాలండి. అందులో వేసారు కదండి. ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసి మనం బాయిల్ చేసాం కదా, 1 స్పూన్ సరిపోతుందండి. ఓకే. ఏది సరిపోయినా మళ్ళీ వేసుకోవచ్చండి. పోపు కూడా మళ్ళీ మీకు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ పెట్టుకుని వేసుకోవచ్చండి. కానీ ఇప్పుడు మనం ఉపవాసాలు ఉన్న టైం అవునండి, అన్ని కరెక్ట్ గా చూసుకుని వేసుకోవాలి. ఇలా పిండేసి వేసేయాలండి. కొంచెం తిప్పుతా ఉండండి. అన్ని నీళ్ళు వస్తున్నాయా? వస్తాయండి. స్మెల్ అయితే బాగుందండి. ఎంత బాగుందో, క్రిస్పీగా వేగింది కాబట్టి ఏమో స్మెల్ అయితే ఈ గదంతా వచ్చేస్తుంది. కృష్ణవేణి ఈ డబుల్ బీన్స్ లో రిచ్ ప్రోటీన్ ఉంటుంది. వేసాయి. ఇవి కూడా పల్లీలు వడియాలు కూడా వేసేస్తాం. ఫైనల్ చాలా సింపుల్ గా అయిపోయింది కదా. అవునండి. కొనసీమ పెళ్లిళ్ళ స్పెషల్ పనస పొట్టు కూర రెడీ అయిపోయింది. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నప్పుడు, అయ్యప్ప స్వామి పూజలు వేసుకున్నప్పుడు కంపల్సరీ వెల్లుల్లి లేకుండా ఈ కార్తీక మాసంలో బాగా చేస్తారండి. స్టవ్ బంద్ చేసేసండి, కొంచెం మూత పెడితే ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుందండి. బంద్ చేసి ఎంతసేపు ఉంచాలి? ఒక 5 నిమిషాలు ఉంచండి. మళ్ళీ చల్లారిన తర్వాత ఆవు పిండి వేసేయటమేనండి.
సుజాత గారు చూద్దామా? చల్లారిపోయిందండి. ఇదిగో చూసారా, మనం వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందండి. అదే ఎక్కడ లేదండి, కరెక్ట్గా సరిపోయింది. తెలియని వాళ్ళు అనుకోండి కొంచెం వేసుకోవచ్చండి, యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. కొత్తగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆవపిండి వేద్దామండి. ఒక స్పూన్ ఫుల్గా వేసానండి. చల్లారినాక ఆవపిండి వేసానండి. వేడివేడిగా వేస్తే చేదు వస్తుందండి. చల్లారినాక వేసి స్టవ్ చేసుకున్నాము. కృష్ణవేణి ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తావా? నేను చేసాను కదండి, మీరు టేస్ట్ చూడండి. మీరు టేస్ట్ చూడండి. నేను పెట్టాను చూడు. మీరు టేస్ట్ చూడండి. ఫస్ట్ మీరు టేస్ట్ చూడండి. ఓకే, ఎందుకు వచ్చి టేస్ట్ చూడండి. పోపు కథకథాడుతూ క్రిస్పీగా నోటి తగులుతూ ఉడియం తగిలిందండి. ఎంత అద్భుతంగా ఉందంటే నోట్లో వేసుకుంటే వెన్నలా కనిపోతున్నాం. అంత బాగుంది. ఇంకొక టేస్ట్ రాస్తుంది. అన్ని కరెక్ట్ గా సరిపోయి కదా. ఉప్పు కారం మళ్ళీ వేసుకోవాల్సి ఉంటుంది. పులప కారం ఉప్పు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయండి. అసలు ఎంత బాగుంది, వెన్నలా కనిపోతుంది. చాలా టేస్ట్ గా ఉందండి. చూసారు కదండి మా కృష్ణవేణి చేసిన పనస పొట్టు కూర. చాలా ఈజీగా, అంటే సింపుల్ గా అయిపోయిందండి. టైం కూడా తక్కువ పట్టింది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. మీకు షూర్గా నచ్చుతుందని అనుకుంటానండి నేను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో టేస్టీ హెల్దీ వంటతో మేము ముందుంటానండి. బాయ్ అండి. నమస్తే.